హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి డే 3 వీడియో అండి. క్రిస్పీగా చెక్కలు బోల్ వస్తూ రావాలంటే ఈ విధంగా చేశారంటే చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా కూడా పెట్టచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫుల్ వీడియో అనేది చూసేయండి. నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి క్రిస్పీగా చెక్కలు ఎలా చేయాలో చూసేద్దామా. ఇప్పుడు నేనైతే 1 kg బీప్ పిండి అయితే తీసుకున్నామండి. దాంట్లో జల్లించి పెట్టేసుకున్నాను. కావాల్సినవి అయితే చూసేద్దాం. పచ్చెనపప్పు అయితే మార్నింగే నానబెట్టి పెట్టేసుకున్నాను. కారం, సాల్ట్, జీలకర్ర, అలానే కరివేపాకండి. చాలా సింపుల్గా టేస్టీగా క్రిస్పీగా ఎలా చేయాలో చూసేద్దామా. ఇప్పుడైతే ఇదిగోండి, గీ కూడా వేసుకోవాలి. లేని వాళ్ళైతే కొంచెం ఆయిల్ హీట్ చేసుకుని వేసుకోండి. ఉంటే మాత్రం గీ కంపల్సరీగా వేసుకోండి. ఇప్పుడు ఏం చేద్దామో చూసేద్దాము. ముందు జల్లించి పెట్టుకున్నాం కదా, దాంట్లో అయితే ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. బీప్ పిండిలో చాలా క్రిస్పీగా బోల్గా చాలా బాగా వస్తాయండి చెక్కలు అనేది. ఇవన్నీ ఇప్పుడు సాల్ట్ వేసాం కదా, అలానే సరిపడా కారం కూడా వేసుకోవాలి. మనం కారం అవి చూసుకుని అయితే వేసుకోవాలి. మనకి ఉప్పు కారం వేసాం కదా, ఇప్పుడు బాగా మిక్స్ అయ్యేలాగా బీప్ పిండిలో అయితే కలుపుకుందాము. ఇప్పుడు అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ అయింది కదా, ఇప్పుడు దీంట్లో ముందుగా నానబెట్టిన పచ్చెనపప్పు అయితే వేసేసుకుందాము. పచ్చెనపప్పు అయినా వేసుకోవచ్చు, లేదా పెసరపప్పు అయినా వేసుకోవచ్చు అండి. ఇలా బాగా మిక్స్ అయ్యేలాగా అయితే మిక్స్ చేసేసుకుందాము. మా పాప కూడా నేను కూడా చేస్తానైతే వచ్చింది. పిల్లల్ని ఇలాంటి వాటిలో కూడా నేర్పిస్తూ ఉంటే వాళ్ళకి కూడా కొంచెం టైం పాస్ అవుతుంది కదా. ఇవాళ అయితే హాలిడే ఇచ్చారు పిల్లలకి, సాటర్డే అని చెప్పి. ఇంకా మా పాప కూడా నేనే చేస్తానని చెప్పి వాళ్ళ అమ్మమ్మ వేస్తుంటే తనైతే మిక్స్ చేస్తుందండి మొత్తం. ఇప్పుడంతా బాగా మిక్స్ అయ్యేలాగైతే మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు దీంట్లో కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు అంతా బాగా మిక్స్ అయ్యేలాగైతే మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు జీలకర్ర కూడా క్రష్ చేసి వేసుకుందాము. ఇప్పుడు అంతా బాగా మిక్స్ అయ్యేలాగైతే మిక్స్ చేసుకోవాలి. నిత్య ఇప్పుడు దీంట్లో హీట్ చేసుకున్న గీ కూడా వేద్దాము. గీ వేయడం వల్ల బాగా పొంగుతాయండి, టేస్టీగా కూడా ఉంటాయి చెక్కలు అనేది. ఇప్పుడు బాగా మిక్స్ అయ్యేలాగైతే మిక్స్ చేసేసుకున్నాము. ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ అయితే ముందు కొంచెం బ్యాటర్ అనేది కలుపుకోవాలి. ఒకసారి కలిపామంటే మనకి చెక్కలు అనేది రెడ్గా వచ్చేస్తాయండి. కొంచెం కొంచెం కలుపుకుంటూ చేసుకుంటే బాగుంటాయి, క్రిస్పీగా కూడా వస్తాయి. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే కొంచెం అయితే కలుపుతున్నాము. కలుపుకున్న తర్వాత ఉండలు చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఉండలు చేసుకున్నాం కదా, వీటిని అయితే చెక్కలో చేసే ప్రెస్ ద్వారా చెక్కలు అయితే చేసేసుకుందామండి. ఇంతవరకు అయితే చేత్తో చేసేవాళ్ళు కాదు. ఇప్పుడైతే సింపుల్గా ఇలా చెక్కల ప్రెస్ దాంట్లో ఇలా కవర్ కట్టామంటే మనకి చెక్కలో పిండి అనేది అతుక్కోకుండా వస్తుందండి. చూసారా, ఇలా అయితే ప్రెస్ చేసుకుంటే సింపుల్గా అయిపోతుందండి. చెక్కలు అనేది చాలా టేస్టీగా కూడా వస్తాయి. చూసారా, మనం ఎలా చేసినా కూడా రౌండ్ షేప్ అనేది వస్తుంది మనకి. ఇదిగోండి, మా పాప కూడా అయితే నేను కూడా చేస్తానమ్మా అని చెప్పి నేను ఎలా చేస్తానో చూసి తను కూడా అయితే అలానే చేస్తుంది. కొన్ని అయితే చేసింది ఇంట్రెస్ట్గానే. ఇలా మొత్తం చెక్కలు అనేది చేసేసి పెట్టేసుకుంటే మనకి ఫ్రై చేసుకోవడానికి సింపుల్గా ఉంటుంది కదా. అందుకని చెప్పి ముందైతే ఇలా చెక్కలు చేసేసుకుని పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఆ ఆయిల్ హీట్ అయిపోయిందండి. ప్యాన్ పెట్టేసుకుని హీట్ అయిన తర్వాత మనం అయితే చెక్కలు అనేది వేసుకుందాము. ఇప్పుడు అయిందా లేదని చూసి ఫస్ట్ ఒకటి వేసి చూశాను. ఇలా మనం వేయంగానే పైకి తేలిందంటే మనకి ఆ ఆయిల్ హీట్ అయినట్టు. ఆయిల్ హీట్ అయితేనే మనకి చెక్కలు అనేది బాగా పొంగుతూ వస్తాయండి. ఇప్పుడైతే మనం అన్నిటిని వేసేసుకుని బాగా ఫ్రై చేసేసుకుందాము. చాలా క్రిస్పీగా టేస్టీగా అయితే మనకి చెక్కలు అనేది రెడీ అయిపోతాయి. నేను చెప్పిన విధంగా మీరు కూడా చేసుకున్నారంటే బోల్ వచ్చి చాలా టేస్టీగా బాగుంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఏదే రకంగా చాలా బాగుంటాయి.
ఈ పిల్లలకి కూడా మనకి స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి కదా. ఇప్పుడు బయట తినే ఫుడ్లు మంచివి కాదండి. ఇలా మనం కొంచెం పిండితో ఇలా చేసుకున్నామంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి కూడా కదా, మనకు కూడా పిల్లలకి పెట్టుకోవడానికి కూడా బాగుంటాయి. చూసారా, ఇలా మొత్తం ఫ్రై చేసేసేస్తే మనకి క్రిస్పీ చెక్కలు అయితే రెడీ అయిపోతాయండి. ఇలా చేసుకున్నామంటే మనకి త్వరగా కూడా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీరు లైక్ చేసేయడం ద్వారా మరి కొందరికి వీడియో అనేది రీచ్ అవుతుంది. చూసారా, బోలుగా చెక్కలు అయితే రెడీ. థ్యాంక్ యూ.